ఇప్పుడు ఏంటి సార్ ఇంత మానవ మృగాల్లాగా మారే పరిస్థితి ఎందుకు వస్తుంది సార్? నాకు అర్థం కావట్లే. అంటే దీంట్లో ఒక ప్రముఖ రాజకీయ నాయకుడి కొడుకు ప్రమేయం ఉందంటున్నారు. ఇది ఒక గ్యాంగ్ రేప్ అంటున్నారు. ఎవడో ఒక పిచ్చోడిని బలి పశువు చేసే ప్రయత్నం జరుగుతుంది. వాడు పోలీస్ ఇన్ఫార్మర్ సంజయ్ రాయ్ సంథింగ్. వాడిని ఏదో బలి పశువు చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాడు సైకో అని పిచ్చోడని ప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఓవరాల్గా ఈ కేసులో ఏం జరుగుతుంది సార్ మీ అంచనా? ఇప్పుడు ఆ కేసు మీద అయితే మనకు ఏదైనా కూడా మీడియా కథనాల వల్లనే మనం కేసుని వింటున్నాం తప్ప అవును. మనం దానికి సంబంధించిన డాక్యుమెంటరీ కానీ దానికి సంబంధించి ఏది కానీ ఎందుకంటే అది ఇప్పుడు హై సెన్సిటివ్ కేసు కాబట్టి ఎస్. అంత జనరల్గా డాక్యుమెంట్స్ కానీ లేకపోతే ఇతర విషయాలను కూడా యాక్సెస్ చేయనివ్వరు. ఎందుకంటే ఓకే. అది కొద్దిగా సెన్సేషనల్ కేసు. అవును. తర్వాత ఇప్పుడు ఉన్న మీడియా కూడా ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైనా కూడా మన మీడియా కూడా ప్రధాన పాత్ర ఏంది అంటే ఒక సంఘటన జరిగినప్పుడు ఇప్పుడు ఆ సంఘటన జరిగిన తర్వాత కొన్ని వందల వీడియోలు కానీ దానికి సంబంధించి దాన్ని డిస్క్రైబ్ చేస్తునో లేకపోతే అవును సార్. ఏదో అవును. జరిగిందనో ఇస్తున్నారు తప్ప దాని సొల్యూషన్ గురించి ఎవరు మాట్లాడటం లేరు.